ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి పిల్లలుగా మా కొరకు మీరు ఎన్నో సంగతులు తండ్రి మీరు వ్రాసి మాకిచ్చారు. మీ మాట వింటే ఎప్పుడు మేము బాగుపడతాం. మీ మాట వింటే ఈ లోకములో మేము బ్రతకగలము. మీరు రాయించిన బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎంత వాస్తవమో, సత్యమైనవో, న్యాయమైనవో మీ పిల్లలు వాటిని విని అనుసరించి వాటి ప్రకారము జీవించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి మనిషి ఈ భూమి మీద ఎన్నో మోసాలు, ఎన్నో నేరాలు చేస్తూ ఉంటాడు. దేవుడు చూసినా దేవుడు నన్నేమీ చెయ్యడు అని అనుకొని గుండె ధైర్యంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మానవ జీవితంలో మనిషి చేసినటువంటి పాపాలకు, నేరాలకు మనిషి మీదకు దేవుని నుండి శిక్ష అమలు జరుగుతూ ఉంటుంది. అది మంచివారైనా, చెడ్డవారైనా, నీతిమంతులైనా, అనీతిమంతులైనా, మానవ జీవితంలో మనిషి మీదకి వస్తున్నటువంటి ఉపద్రవాలు, మనిషి మీదకి వస్తున్నటువంటి కీడులు, మనిషి మీదకు రాబోయే అతడు అనుభవించుటకు దేవుడిచ్చేటటువంటి ఈ శిక్ష, ఇవన్నీ మనిషి ఎలా అసలు తప్పించుకోగలడు? ఎవరూ చూడడం లేదని మనం తప్పు చేసినా, నువ్వు చేసిన తప్పుకు తగిన శిక్ష నువ్వు ఖచ్చితంగా అనుభవించవలసిందే. నీ మీదకు వస్తుంది. ఇలాంటి విషయాల్లో మనిషి మీదకు వచ్చినటువంటి ఈ ప్రమాదాలు కానివ్వండి, మనిషి మీదకు వచ్చేటటువంటి ఉపద్రవాలు కానివ్వండి, లేకపోతే కీడు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వస్తాయి? వాటి నుండి నువ్వు ఎలా ఉపశమనం కలిగించుకోవాలి అన్నది దేవుడు చెబితే బాగుంటుంది. ఖచ్చితంగా మనం పాటించవలసింది, మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇవి. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10-11 వచనములు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10-11 వచనములు. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడనని అనుకుంటివి. ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను. చూసారా, మనిషి అనుకుంటున్నాడట, నీ చెడుతనము ఆధారం చేసుకొని ఎవడూ లేడు, ఇగో నేను మర్డర్ చేసేసాను, ఎవడూ చూడలేదు అనుకున్నావు. లేదు, ఆవిడ మెడలో గొలుసు ఎత్తుకెళ్ళిపోయాను, పర్లేదు, ఎవరు చూడలేదు, మెల్లిగా ఎత్తుకెళ్ళిపోయాను అనుకుంటున్నాను. లేకపోతే దొంగతనం చేస్తున్నావు, లేకపోతే బజారుకి వెళ్ళి వంకాయలు దొంగతనం చేసిన వాళ్ళు, ఉల్లిపాయలు కూడా దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు తక్కువ 2 ఇలాగ వేసేయడం, అటు ఇలాగా కొంతమంది 1/4 కేజీ 1/2 కేజీ ఎత్తేసిన వాళ్ళు కూడా ఉంటారు.
మనం అనుకుంటాం ఎవరో చూడలేదు, నిజంగా ఆవిడ అటు తిరిగేసరికి ఇది ఎత్తేసాను అని నువ్వు అనుకుంటావు. అలాగే బంగారం షాపుల్లో కూడా ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువైపోయాయి. గాజులు దొంగతనం చేయడం, ఉంగరాలు దొంగతనాలు చేయడం, ఇవన్నీ చేస్తున్నటువంటి వ్యక్తులు అనుకుంటారట, నీ చెడుతనమును ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నేను తప్ప వేరే వారు ఎవరు లేరని నువ్వు అనుకున్నట్లుగా నేనేం చేస్తానంటే నీ విద్యయు నీ నీ జ్ఞానమును విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. నీ విద్య, మరి నీ దగ్గర అతి తెలివితేటలు ఉన్నాయి కదా, మరి మన దగ్గర ఎలాంటి తెలివితేటలు అండి? మోసం చేయడానికి ఉపయోగించినప్పుడు బ్రెయిన్ మంచి పని చేయడానికి ఉపయోగించడం, అంత చెడ్డ బ్రెయిన్ మనది. నిజమండి, మేలుకు వాడడం ఇది. చాలామంది చూడండి, క్రిమినల్గా మాయ చేయడానికి, మోసం చేయడానికి మనం దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగిస్తాం. గుడ్ ఐడియా సరే. నిజంగా ఈ టైంలోని నిజంగా ఇలాగ ఈ ఐడియా రావడం వలన మనం తప్పించుకున్నాం. అలా మనిషి అనుకుంటాడట, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. నువ్వు చదువుకున్నావు చూసావు, అదే నిన్ను చెరిపేసింది. నువ్వు నేర్చుకున్నావు కదా జ్ఞానము, అదే నిన్ను చెరిపేసింది. ఎందుకంటే ఎలా మోసం చేయొచ్చో, ఎలా నువ్వు బ్రతకొచ్చో, నువ్వు బడిలోకి వెళ్ళి నేర్చుకున్నటువంటి జ్ఞానము మోసపూరితమైనటువంటి జ్ఞానము, అది నిన్ను చెరిపేసింది నిన్ను. కానీ దైవ జ్ఞానం అలా చేయదు. అంటే ఈరోజు మనిషి ఎన్నో మోసాలు చేస్తున్నాడు. చాలా క్రిమినల్గా మనిషి, నేనేదో సాధించేశాను, నేను ఇక్కడ ఎలాగైనా తప్పించుకున్నాను అని మనిషి అనుకోవచ్చు. కానీ అలాంటి దానికి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 11వ వచనంలో, కీడు నీ మీదకి వచ్చును, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. దేవుడు అనేస్తున్నాడు, గో నువ్వు చేసింది నువ్వెవరూ చూడలేదు, ఎవరు లేరని నువ్వు అనుకున్నావు కదా. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన ఘోరానికి, నువ్వు చేసిన నేరానికి, నీ అతి తెలివితేటలతో నువ్వు చేసిన హత్య కానివ్వు, దొంగతనం కానివ్వు, వ్యభిచారం కానివ్వు, మోసం కానివ్వు, ఇలా నువ్వు చేసిన దానికి దేవుడు అంటున్నాడు, కీడు నీ మీదకి వచ్చును. చూడండి, మనిషి మీదకి కీడు వస్తుందట. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఏమండి, ఏటోనండి నాకు ఈ కష్టాలు ఎక్కువైపోయండి బ్రదరు, ఎందుకోనండి నా పరిస్థితులకు అయిపోతే ప్రార్థన చేయండి అని అనడం, లేకపోతే మీరు ఎలాగైనా సరే, లేకపోతే మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళ దగ్గరికి చేతబడి జరిగిందేమో, చిల్లంగి పెట్టేశారేమో, బాణామతి జరిగిందేమో, నేను ఎందుకు నాకు ఇలాంటి కష్టాలు వచ్చేస్తున్నాయి, ఈ మధ్యన ఏంటో నా కుటుంబంలో అన్ని కష్టాలు బాధలు ఎక్కువైపోయాయని అనుకునేటప్పుడు నువ్వు అనుకుంటావు మంత్రిస్తే పోద్దేమో అని అనుకుంటావు. నువ్వు మంత్రిస్తే పోదు ఇది. మంత్రించి పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. సరే, నీ మీదకి నాశనం ఆకస్మికముగా నువ్వు అనుకోవు, నీ మీదకి వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఇదేటో ఇలా జరిగిపోయింది అంటే లేదు, నువ్వు చేసినటువంటి నేరాలకు, నువ్వు చేసిన ఘోరాలకు, ఎవరూ చూడలేదని నువ్వు చేసినటువంటి ఏదైనా దాని వలన నీ మీదకి కీడు వస్తుందట. ఇంతకీ కీడు ఎవరి వలన వస్తుంది, ఎలా వచ్చింది, దాని గురించి కూడా మనం ఒకసారి బైబిల్లో చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 38. మహోన్నతులైన దేవుని నోట నుండి
మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. కీడును మేలును బయలు వెళ్ళును కదా. కీడు రావాలన్నా మేలు రావాలన్నా, ఎవరు చూడలేదని నువ్వు చేసినటువంటి దానికి కీడు రావాలనుకున్న మేలు రావాలనుకున్నది దేవుని వలనే వస్తుందట. కీడు నీ మీదకి వచ్చును, నువ్వు మంత్రించి పోగొట్టజాలవు. దేవుని వలన నీకు కీడు వస్తుంది, దేవుని వలన నీకు మేలు వస్తుంది నువ్వు చేసినటువంటి దానికి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేదో పెద్ద తెలివితేటలు ఉన్నాయి అని అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు మూర్ఖురాలివి. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింప తగదా అని. కీడును మనము అనుభవింప తగదా అని. చూడండి, యోబు గారు అంటున్నారు, మేలు దేవుని వల్ల నేను అనుభవించాలి. మేలు వస్తే దేవుని వలనే అనుకుంటున్నావా? దేవుని వలనే నాకు మేలు జరిగిపోయింది, కీడు నా మీదకు దేవుడు రానివ్వడని నువ్వు అనుకుంటున్నావా? మేలు అనుభవించదుము కానీ కీడు అనుభవింప తగదా? ఏ కీడు అనుభవించకూడదా? అంటే మానవ జీవితంలో మనిషి చేసినటువంటి క్రియలను బట్టి మేలు కీడులు సంభవిస్తుంటాయి. ఈ మేలు కీడులు దేవుని వలనే మనిషికి సంభవిస్తూ ఉంటాయి. కీడు ఎన్ని రకాలుగా, అసలు ఏ విధంగా ఉందని మనం ఆలోచిస్తే కీడు ఒక రకమని మనం చెప్పడానికి వీల్లేదు. ఎన్నో కోణాలలో కీడు. అందులో దేవుని వలన వచ్చే కీడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చింది. నా ప్రాణము రక్షించట వలన, నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడ్ల కనపరిచిన నీ కృపను, నీవు నా ఎడ్ల కనుపరిచిన కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేదు. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఈ కీడు నా మీదకు సంభవించి చచ్చిపోదునేమో. ఏ కీడు? ఎవరు మాట్లాడుతున్నారు? లోతు. ఏ కీడు? ఇదిగో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను మొత్తం నాశనం చేసేస్తానంట, ధ్వంసం చేసేస్తానంటున్నాడు. అంటే దేవుని వలన వచ్చే కీడు ఎలా ఉంటుందంటే ప్రకృతి వైపరీత్యాలు. దేవుని వలన వచ్చే కీడు అగో సొదొమ గొమొర్రా పైన కురియబోయే ఆ వడగండ్లు, ఆ అగ్ని, నిజంగా దానికి ఎవడు తట్టుకోగలడు? అంటే దేవుని వలన సంభవించే ప్రమాదాలు, ఆయన వలన వచ్చే కీడు ఎలా ఉంటుందంటే సొదొమ గొమొర్రాకు జరిగినటువంటిది ఎంత భయంకరమైనదో దేవుని వలన మనిషి మీదకు వచ్చే కీడు అంత గొప్పది. కనుక ఇలా మానవ జీవితంలో మనిషి మీదకి రాబోతున్నటువంటి కీడులు, మనిషి మీదకు రాబోయేటటువంటి ఉపద్రవాలు, మనిషి మీదకు రాబోయేటటువంటి కష్టాలు, ఇవన్నీ మనిషి గట్టెక్కాలంటే అసలు నువ్వు కీడును ఎలా పోగొట్టుకుంటావు? కీడు నీ మీదకు వచ్చును, మంత్రించి పోగొట్టజాలవు అని అనేసాడు. అంటే మంత్రాలతో ఈ కీడు పోదు. నువ్వేదో తప్పించుకోవాలనుకున్న కీడిపోదు. అదే కదండి చదువుకున్న 47:11 చదువమ్మా మళ్ళీ. కీడు నీ మీదకి వచ్చును, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. మంత్రించి పోగొట్టుజాలవు. ఆ కీడు నీ మీద పడును, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. దానిని నీవు నివారించలేవు. నివారించలేవు. నీకు చూడండి,
నివారించలేవు. అంటే మన మీదకి వచ్చేటటువంటి కీడును మనం నివారించుకోలేమట. అంటే మన మీదకి వచ్చేస్తుంది. మనం చేసేటటువంటి వాటి వలన ఏదో ఒక రూపేణ మన మీదకు ఏదో ఒక కీడు నీ మీదకి సంభవిస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి దాని మీద ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు, కీడు మన మీదకు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, అయితే ఎలాగా, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది. అప్పుడప్పుడు మీరు ఆలోచించుకున్నారో లేదో, బుర్రుంటో ఆలోచించుకుంటారు. ఏమని, ఏంటి ఇలా జరుగుతుంది, అయినా ఇలాగెందుకు వచ్చింది అని మీరు అనుకుంటారు. అనుకునేటప్పుడు ఏదో ఇంకేదో అయిపోయింది అని మీరు అనుకుంటారు. కానీ వస్తున్నటువంటి కీడు నీ మీదకి ఆగదు. అది ఖచ్చితంగా నీ మీద కీడు వస్తుంది, నివారించలేవు. అయితే మరి ఇలాంటి కీడు నుండి మనం చేసేటటువంటి నేరాలకు, ఘోరాలకు, అకృత్యాలకు, మనం అనుభవించబోయేటటువంటి ఈ కీడు నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఎలా నువ్వు తప్పించుకోగలవు? ఎలా నువ్వు కీడుని నీ మీదకి రాకుండా నువ్వు దాన్ని ఎలా ఆపుకోగలవు? నువ్వెలా దాన్ని తప్పించుకోగలవు అంటే, కీడు వస్తుందని చెప్పింది దేవుడే. ఆ కీడును నువ్వు తప్పించుకోవాలంటే ఎలా తప్పించుకోవాలో అని కూడా దేవుడే చెప్పాడండి. ఎంత బ్రహ్మాండమైనటువంటి బైబిలు. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. రోమపత్రిక 12వ అధ్యాయం 21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. బా, కీడు నీ మీదకి వచ్చినప్పుడు మంత్రాలతోనైతే పోదది. దేవుడు చెప్తున్నాడు, మంత్రించి కీడు పోగొట్టుకొన జాలవు. నువ్వు చేసినటువంటి నేరాలకు, నీవు చేసిన మోసాలకు, నువ్వు చేసిన మాయలకు, నీ మీదకు వచ్చేటటువంటి కీడు ఒకవేళ పోగొట్టుకోవాలని నువ్వు అనుకుంటే దానిని పోగొట్టుకోవాలి. నువ్వు దాన్ని జయించాలి, కీడును జయించాలి. చూడు, ఈ కీడును జయించాలంటే నువ్వు తెలివితేటలు ఉపయోగించితే నువ్వు జయించలేవు. నువ్వు అతి తెలివితేటలు ఉపయోగిస్తే నువ్వు జయించలేవు అనుకుంటున్నావు. నువ్వు పోగొట్టజాలవు. ఈ కీడును నీ మీద నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే దేవుడు బైబిల్లో చెప్పేటంటే మేలు చేత కీడును జయించండి అని అన్నాడు. ఎంత బాగుందండి. మేలు చేత కీడును జయించాలి. ఎవరికో నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఎగ్గొట్టేసి ఏదో చేయాలనుకున్నావు. నువ్వు ఎగ్గొట్టాలనుకొని వాళ్ళకి ఇవ్వలేని ఇది నీకు తర్వాత చాలా తలపోటు అయిపోద్ది. దానివలన నీకు సంభవించేది కీడే. దానివల్ల నీకు సంభవించేది నీకు ప్రాణ నష్టమే, ఆస్తి నష్టమే. కానీ అలాంటి కీడు నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే దీనిని తప్పించే ఏకైక మార్గం ఒకటే, మేలు ద్వారానే దాన్ని నువ్వు జయించుకోవాలి. మోసం చేసే నువ్వు దానికి ఆ కీడుని తెచ్చుకున్నావు. ఎవరు చూడలేదని అనుకునే కదా నువ్వు కీడు తెచ్చుకున్నావు. కనుక నువ్వు దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే మేలు చేత కీడును జయించాలటండి. ఎవరో నీ మీద ఏదో అన్నారు, ఎవరో నీ మీద పగపట్టారు, ఎవరో నీ మీద ఏదో చేయాలనుకుంటున్నారు. అప్పుడు నువ్వేమనుకోవాలి? నువ్వు అయితే ఇక్కడ మనం కొన్ని తెలివితేటలు ఉపయోగించేద్దామని అనుకుంటావు. నువ్వు తెలివితేటలు ఏం లేదు, బైబిల్ ఉపయోగించాలనుకో. బైబిల్ వండర్ఫుల్. బైబిల్ నువ్వు తప్పించుకోవడానికి బైబిల్లోనే ఉంది. 1 కొరింథీ
10వ అధ్యాయము 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే మీరు ఎక్కువగా సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడని ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. బాబా, ఏం బైబిల్ అండి! దేవుడు ఏం చేస్తారట? తప్పించుకున్న మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఆయన నీకు కలుగు చేయాలి అనుకుంటే నువ్వు దానిని ఎలా జయించాలి అంటే కీడుని మేలు చేత కీడును జయించు. మనం వాళ్ళ మీద ఎగిరిపోయి వీళ్ళ మీద ఎగిరిపోయి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేసి మనం ఇలా చేయాలనుకుంటే ఆ కీడు మనకి ఏమంటే చుట్టుకుంటుంది. చాలామంది కీడును తప్పించుకోవడానికి ఏదేదో రూట్లో వెళ్ళిపోతుంటారు. అవసరమైతే పోలీసులను ఉపయోగించడం, అవసరమైతే చట్టాన్ని ఉపయోగించుకోవడం, అవసరమైతే మనం ఏదైనా కొంచెం క్రిమినల్గా, లేకపోతే కీడును తప్పించుకోవడానికి వీలైతే ఎవరినో పెట్టి చంపించేయడం. చూసారా? ఇది మనిషి చేసేటటువంటి తప్పులు. కానీ కీడు నీ మీదకి వచ్చేస్తుంది, దాన్ని ఆపలేవు నువ్వు. అలా ఆపాలంటే దాన్ని ఆపడానికి దేవుడు చెప్పేటటువంటి ఏంటంటే మేలు చేత కీడును జయించండి. మేలు చేసేయండి, మంచి చేసేయండి, మేలు చేసేయండి. మేలు చేయడానికి ఏం ఇష్టపడడం లేదు. కీడు చేయడానికి ఉపయోగించిన నీ బుర్ర మేలు చేయడానికి ఎందుకు నువ్వు ఉపయోగించలేకపోయావు? మనిషి ఇక్కడే తన అతి తెలివి ఉపయోగించి మోసపోతూ సమాజంలో కీడు తెచ్చుకుంటున్నాడు మనిషి. ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలి అనుకుంటే దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవే. మొదటి దశ 5:22, మొదటి దశలోనికి 5వ అధ్యాయం 22. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సరే, కీడుకు దూరంగా ఉండండి. 15వ వచనం అమ్మ. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకుని. అది కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకోండి. దేవుడు అంటున్నాడు, కీడుని చేయకుండా ఒకరినోడు చూసుకోండి. మనం అనుకుంటాం వీళ్ళకి దెబ్బేస్తాం, వాళ్ళకి దెబ్బేస్తాం, ఇదేదో చేసేసాం అనుకుంటారు. కాదు, అలాంటి వాళ్ళందరూ అనుభవించక తప్పదు. మనం కీడు చెయ్యాలనుకున్నా మనము చుట్టుకుంటాం. ఎదుటివాడికి దెబ్బ తీయాలనుకున్న వాడు కూడా చుట్టుకుంటాడు. ఎందుకంటే కీడు నీ మీదకి వచ్చును. ఎలా వస్తుంది? యెషయా 47:10. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని. కొంతమందికి ఏటో చెడిపోయిన మనసు ఉంటుందండి. వాళ్ళని ఎలా మట్టు పెట్టేయాలి, వీళ్ళని ఎలాగ దెబ్బకు తీసేయాలా, వీళ్ళని ఎలాగ పట్టప్ చెప్పేద్దామా అని అనుకుని ఇలాంటి అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని. ఎవడో చూడలేదు అమ్మ బాబో. నేను మాట్లాడినటువంటి ఈ మాటలో నేను చెప్పినటువంటి ఈ ప్లాన్ కానీ ఇది ఎవడు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. కాదు, నేనున్నాను. నేను తప్ప మరి ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు నీ విద్య నీ జ్ఞానం నిన్ను చెరిపేసింది అంటే నువ్వే చెడిపోయావు. అది చూసారా, నీ చెరిపేసింది నీది, నువ్వు పాడైపోయావు. బైబిల్లో ఏమనుంది? కీడుకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయదు. ఒకవేళ కీడు చేసాడా ఆయన నువ్వు చేయకు. ఒకవేళ కీడు చేసాడా మేలు చేయు. చూడండి, 1 పేతురు 3:17. 1 పేతురు 3:17. మీ సత్ప్రవర్తన మీద
అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆ, దేవుని చిత్తం అలాగున్న ఎడల దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మేలు చేసే శ్రమపడు. ఏం ఇచ్చాడు చూడండి. దేవుని చిత్తం అలాగుంది, ఏంటి చేస్తాం మనం? తెలివితేటలు ఉపయోగిస్తే బుక్ అయిపోతాం. దాని నుండి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటే నువ్వు ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసేసి నువ్వు బాగా చదువుకున్నావని నువ్వు పెద్ద తెలివితేటలు నాకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు అచ్చచ్చాలకు అవ్వదు. దేవుని చిత్తం ఎలా ఉంది? కీడును పోగొట్టాలంటే మంత్రాలతో పోగొట్టలేవు అన్నప్పుడు మరి కీడు నీ మీదకి వచ్చింది, నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? మేలు చేసి కీడును పోగొట్టుకోవాలి. నిజమేనండి. మానవ జీవితంలో మన మీదకి వచ్చినటువంటి ఈ కీడులు మనం పోగొట్టుకోవాలంటే మేలుతోనే వాటిని మనం పోగొట్టుకోవాలన్నమాట. దేవుని కోసం మనం ఇస్తున్నటువంటి కానుకలు ఉన్నాయి, దేవుని కోసం మనం చేసే త్యాగాలు ఉన్నాయి, దేవుని కోసం మనం చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి, దేవుని కోసం మనం చేసే ధర్మకార్యాలు ఉన్నాయి, దేవుని సేవకుల కోసం మనం ఇస్తున్నటువంటి ఎంత డబ్బు ఉంది. ఇవన్నిటి వలన అసలు ఏం జరుగుతుంది అంటే మేలు చేత నీకు ఏం చేసుకుంటున్నావు అంటే నీ మీదకి రాబోయే కీడును నువ్వు తప్పించుకుంటున్నావు. నువ్వు నీకు ఒక రోగం రావాలని దేవుడు ఫిక్స్ చేశాడు, దానికి 50,000 1,00,000 రూపాయలు ఖర్చు ఉంది, కానీ నువ్వు 5,000తో పోగొట్టుకున్నావు. అది మనం అనుకుంటాం, ఇదేంటి నాకేమి రాలేదు. రాలేదండి. ఎందుకు రాలేదు? రావాల్సింది అది. దాన్ని నువ్వేం చేసావంటే మంత్రాలతో కాకుండా మేలు చేత నువ్వు ఆ కీడుని జయింపజేసుకున్నావు. అది చాలామందికి అది తెలీదు. నేను చేసేటటువంటి మేలులు నా మీద కీడులు కూడా రాకుండా చేస్తాయా? అది మనం ఎవరికైనా మేలు చేస్తాం, మనం ఎవరికైనా ఒక మంచి చేస్తాం, మనం ఎవరికో ఏదో చేయాలని మనం చేస్తుంటాం. మరి వీటిని దేవుడు ఎలా గుర్తిస్తాడు? ఇదేంటి ప్రభువా, నేను వాళ్ళకేమో ఇలా చేశాను, మరి నాకేం జరిగిందని అంటావు. నీకేం జరిగింది ఏంటి? నీకు చాలా జరిగిపోయింది, నీకు తెలీదు. నీకేంటంటే బుర్ర బద్దలైపోయిన తర్వాత ఆ బుర్రన డాక్టర్ గారు కుట్టేస్తే అప్పుడు అబ్బా ప్రైజ్ లార్డ్, దేవుడు నాకు హాస్పిటల్లో ఇంటికి తెప్పించాడంటావు. అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా చేశాడు, ఎంత బాగుంది. కాలు ఎరగలేదు, ఎంత బాగుంది. బాత్రూంలో పడిపోయిన నడుము మాత్రం అవ్వలేదు, ఎంత బాగుంది. అంతే కదండి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఇదేంటి నేను నాకు పెద్ద దెబ్బ తగలవలసింది, కానీ ఏటో ఎక్కడ ఏమీ అవ్వలేదు. ఎందుకేమీ అవ్వలేదు? నువ్వు మేలు చేత అవన్నీ కీడుల్ని జయించుకున్నావు. నువ్వు ఎక్కడో ఎవరికో మేలు చేసావు, కీడు చేసిన వానికి కూడా మేలు చేసావు. అది ఇంకా కొంచెం ఎక్కువ నీకు మేలు జరుగుతుంది. అంతే కదండి. మన ఎదుటివారు మన ఎల్ల ఏదైనా చేశారనుకో, మనం ఏమైనా ఉండరా, వీడికి ఎప్పుడో సరే కరెక్ట్గా ఇస్తాను ఉంటారు అనుకుంటావు. ఏం చేస్తావు? ఆడు ఇస్తాడు, నువ్వు ఇస్తావు, ఇద్దరికిద్దరు అయిపోతారు. దీనికి ఇవ్వడం లేవు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట దాన్ని ఏటి ఇచ్చుట మేలు. అది కాజా ఇవ్వడం కాదు. మనం అనుకుంటాం కాదు, మనం ఏదేదో అంటే నేను ఏదో తెలివైన అనుకుంటాం. కాదు, నీ తెలివితేటల వలన నువ్వే తెచ్చుకున్నావు. మనం ఏదో అనుకుంటాం, వీళ్ళందరినీ మనం ఇప్పుడు ఎలాగైనా వేసేద్దాం, మంచి అవకాశం వచ్చిందని. కానీ నువ్వు స్టార్ట్ చేసావు అనుకో, అవతలోడు సరిగ్గా ఇస్తాడు, ఇతడైపోద్ది. అప్పుడు మనం అనుకుంటాం, ఎలాగ బాబు ఇది ఇతడైపోయింది అంటే ఇక్కడ ఈ వాక్యాలు పాటించలేదు. అది సాగుతాయి. ఈ వాక్యాలు కరెక్ట్గా నువ్వు ఫాలో అయితే దీనిని పోగొట్టాలంటే మేలు చేత పోగొట్టాలన్న ఫార్ములా దేవుడు బైబిల్లో పెట్టేశాడు. దీన్ని నువ్వు ఎలా పోగొట్టుకోవాలని అనుకున్నావు అంటే మంచేనండి, మంచే, మేలు చేతే. 1 పేతురు 3:12 దేవుడు ఏమంటున్నాడు చూడండి. 1 పేతురు 3:12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభువు కన్నులు అబ్బా, దేవుని కన్నులట నీతిమంతుల మీదే. చూడండి, దేవుడి కళ్ళు ఎప్పుడు కూడా దేవుడు నిజంగా దేవుడు నా కన్ను, దేవుని కన్నులు నా మీద ఉన్నాయా,
దేవుని దృష్టి నా మీద ఉందా అని మీకు అనుమానం వస్తుంది కదండి. అప్పుడప్పుడు అనుకుంటాం మనం, దేవుడు నన్ను చూస్తడం లేదు, దీంట్లో నిజంగా దేవుని ఆశీర్వాదం నాకు ఉందో లేదో, కానీ ఉంది కానీ చిన్న అనుమానం. ఎందుకు అనుమానం చూసుకో. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి. అబ్బా, ఎవరి ప్రార్థనలు దేవుని వైపునకు ఉన్నాయి? నువ్వేదో ప్రార్థన చేసావు, విన్నాడో లేదో అని అనుకుంటావు. వినడానికి ఒకటే, నువ్వు నీతిమంతురాలివైతే, నువ్వు దేవుని పని చేసేవాడు అయితే, నువ్వు దేవుని పని చేస్తే నీ ప్రార్థనే దేవుడు వింటాడట. చూడండి, నువ్వు మంచి నీతిమంతురాలనుకో, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఎదవైనప్పుడు నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన సుఖం లేదు, నీ పని చేయదు. కీడు ప్రార్థన వల్ల పోదు, అది రాసుకోండి. కీడు ఎలా పోద్ది? ప్రార్థనలో పోదు. దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, ఇగో ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి దేవుడు ఎలాగైనా సరే గట్టెక్కించాలనుకొని ముడుకులు వాసిపోయినట్టుగా నువ్వు కానీ ప్రార్థన చేసావనుకో, ముడుకు నొప్పులు కూడా వచ్చేస్తాయి నీకు. ఇది పోవాలంటే ఒకటే, దాని నుండి నువ్వు జయించాలని అంటే నువ్వు ఒకటి ఫార్ములా ఏమనుందమ్మా? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి. ఆయన చెవులు ఆయన ప్రార్థనల వైపే. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు అనుకున్నాను నేను. అయితే మనం ఏం మాట్లాడినా ఈ మాట వెంటనే దేవుడు వింటాడు అనమాట. బాగుంది. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూడండి, ప్రభు ముఖం అట నీతిమంతుల మీదే ఉంటుందట. కీడు చేయు నువ్వు చేస్తున్నావని కానీ తెలిసిపోయింది అనుకో, అప్పుడు దేవుడట విరోధముగా ఉంటుందట, విరోధం అయిపోతాడట. నేను మేలు చేత కీడును జయించాలని నేను ఎంతసేపు బోధ చేస్తే నువ్వేమో తెలివితేటలు ఉపయోగించి నువ్వేదో అనుకున్నావా, అయితే నీకు విరోధంగా ఉంది. దేవుడు సెపరేట్ అయిపోతాడు, దేవుడు దొరికించేస్తాడు, అడ్డంగా బుక్ చేసేస్తాడు ఖచ్చితంగా. ఎందుకు? దేవుని ముఖం ఎవరి వైపు ఉంటుంది? ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉంది. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధము. ఎవరైతే కీడు చేయాలనుకున్నారో వాళ్ళకి దేవుడు విరోధంగా ఉంటాడట. భూమి మీద మనిషి చేయవలసింది ఎప్పుడు మేలే. మంచివారి మీద చెడ్డవారి మీద దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు. మానవుడు భూమి మీద దేవుని కోసం బ్రతకవలసిన వాడు, అందరికీ మేలు చేయవాడు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించేవాడు, కీడునకు ప్రతి కీడైనను చేయకుండా పోలే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పాలి అని ఇలాంటి మాటలకు మనుషులు మరి తలదించి దేవుని చిత్తం ఎలాగుందో అలాగే మనిషి ఈరోజు ఈ భూమి మీద నడవాలి. కానీ మనిషి ఈరోజు అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు, అతని మీదకు వచ్చినటువంటి ఈ కీడుని జయించలేక మనిషి ఏమైపోతాడంటే ఆ కీడుకి దొరికిపోతాడు, నష్టపోతాడు, చాలా నష్టపోతాడు. నిజమండి, మనిషి మోసం చేస్తే మనిషి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నష్టం వస్తుంది. అది ఖచ్చితంగా నువ్వు నష్టం అనుభవించవలసిందే. నువ్వు కీడు చేసావు, నువ్వు మేలు చేయలేదు, నువ్వు ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టావు, అందుకే ఇవన్నీ నీకు సంభవిస్తున్నాయి. కనుక దేవుడు కీడు చేసేటటువంటి వాళ్ళ వైపు దేవుడు మళ్ళీ ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు. అందుకే అప్పుడప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడాను డబ్బులు ఇవ్వకపోతే ఇలా తిప్పితే అప్పుడు ఒకటే మాటగా, నేనేమీ చేయలేదని మీరు అనుకున్నావు కదా, గో పైనుండి దేవుడు చూస్తున్నాడు అంటారు. ఆ మాట అన్నప్పుడు అవతలోడికి ఎలాగుండదంటే జోకేసినట్టు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తాడు? ఎవరి వైపు నాకు ముఖం తిప్పేసుకుంటాడు? దేవుడు ఎవరి వైపు ఉంటాడు అని మనం ఆలోచిస్తే
దేవుడు ఎప్పుడు నీతిమంతుల వైపే. దేవుని చూపు నీతిమంతుల మీదే ఉంటుంది. దేవుని చెవులు వారి ప్రార్థనల వైపే ఉంటాయటండి. నిజంగానండి. దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు పనిచేస్తూ, మేలు చేస్తూ ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళ వైపే, వాళ్ళ ప్రార్థనలే, వాళ్ళకే మేలు. కనుక మానవ జీవితంలో మనిషి అనుభవించబోయేటటువంటి కీడుని నువ్వు తప్పించుకోవాలి అంటే బైబిల్ చెప్పినటువంటి ఒక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే మేలు చేత నువ్వు తప్పించుకోవాలి. ఇది ఎవరికి తెలీదు. లోకంలో మనిషి వాళ్ళకు సంభవించే కీడు నుండి తప్పించుకోవాలంటే మేలు వల్లనే పోతుందనే సంగతి తెలియక వరదలకి, తుఫాన్లకి, భూకంపాలకు, ప్రకృతి వైపరీత్యాలకు, ప్రమాదాలకు చూడండి ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయావు? ఎందుకు కారు యాక్సిడెంట్లో చచ్చిపోయావు? ఎందుకు గోడ పడిపోయి చచ్చిపోయావు? ఎందుకు చెట్టు పడిపోయి చచ్చిపోయావు? ఎందుకు నీకు ఇలాంటివన్నీ సంభవించాయి? చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అలా పోగొట్టుకున్నారు అంటే వాళ్ళకి తెలియక ఇది. కానీ దేవుని పిల్లలం గనక మనకు తెలియాలి కనుక దేవుడు చెబుతున్నాడు ఇవన్నీ. ఇదిగో ఇలాంటివన్నీ నువ్వు పోగొట్టుకోవాలని అనుకుంటే నువ్వు మేలు చేతే నువ్వు జయించుకోవాలి. శత్రువులు నీ వైపు ఉన్నారనుకో, మేలు చేతే. నిన్ను మట్టు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరున్నారనుకో, వాళ్ళతో మేలు చేతే నువ్వు. అంతేగాని బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిపోకు. ఈ అవకాశం మంచిది వచ్చింది, ఇప్పుడే నేను ఉపయోగించుకోవాలని నువ్వు కీడు చేయాలని అనుకుంటావు అనుకో, నువ్వు చేయాలనుకుంటే నువ్వు వేరే రూపంలో నువ్వు మళ్ళీ నష్టపోతావు. వేరే రూపంలో నీ మీదకి దేవుడు కీడును రప్పిస్తాడు. అప్పుడు మనిషి ఎలా తప్పించుకోగలడు? కనుక దేవుని వలన వచ్చేవే కీడులు, మేలులు. దేవుని వలనే మేలు, దేవుని వలనే కీడు. మనిషి చేసినటువంటి నేరాలకు, మనిషి చేస్తున్నటువంటి ఘోరాలకు మానవునికి దేవుడు ఖచ్చితంగా కీడు చేస్తూ ఉంటాడు. కీడు నీ మీదకి వస్తూనే ఉంటుంది. కొన్ని టైముల్లో పాపం ఎంతోమంది మోసపోతూ ఉంటారండి. చాలా మోసపోతూ ఉంటారు. ఆ మోసపోతున్నటువంటి వాళ్ళు అనుకుంటారు, అయ్యో మేము మోసపోయాము, మేమేమీ చేయలేకపోయాము, తెలిసి కూడా మేమేమీ చేయలేకపోయాము అని అనుకుంటారు. కానీ దేవుడు ఎవరైతే మోసగిస్తున్నారో అలాంటి వాళ్ళ మీదకి కీడు రప్పిస్తాడు. మరి నేను ఎందుకో వీడియో క్లిప్పింగ్స్ చూస్తున్నావు సాంగ్కి. ఒక మా అమ్మ మెడలోని గొలుసు తెంపుకెళ్ళిపోయాడు. ఇంతకీ తెంపుకెళ్ళిపోవడం ఎలా తెంపుకెళ్ళిపోయాడు అంటే గట్టిగా తెంపుతుంటే రావడం లేదు, ఈడ్చుకొని కొట్టు తీసుకెళ్ళాడండి. పాపం ఆవిడ పడిపోయి మళ్ళీ స్కూటర్ వెళ్ళిపోయిందని మళ్ళీ లెగిసి మళ్ళీ నడిచి పడిపోయింది. నాకు ఎందుకో గొప్ప బాధ అనిపించింది. ఇదేట్రా పాపం ఇలాగైపోయింది అని. అలాంటి వాళ్ళకి నేను పాపమే అనుకుంటాను, పాపం అని. అంతవరకు తప్ప ఏం పని లేదు మనకి. కానీ దేవుడు కీడు చెయ్యాలనుకునేటటువంటి వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా. మొన్నసారి ఎవడో యేసుప్రభువుని ఇలాగా డ్రెస్ వేసుకొని రోడ్డు మీద డ్యాన్సులు వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఒకడు. ఆడేమో అందరికీ యేసుప్రభుని కామెంట్ చేస్తున్నట్టుగా రోడ్డు మీద ఏదో చెప్పేయాలని అనుకున్నాడు. అలా నడుచుకొని ముందుకెళ్ళాడు. విచిత్రం ఏంటంటే బ్యాడ్ లక్. వాడు అలాగా నడుచుకొని వెళ్ళాడు. సరిగ్గా బస్సు వచ్చింది, పైనుండి ఎక్కించుకు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా మనిషికి కీడు చేస్తే దేవుడే ఊరుకోలేనప్పుడు దేవునికే కీడు చేస్తే ఊరుకుంటాడా? నీ చేత నిన్ను ఉరిపెట్టుకునేటట్టుగా చేసి పడేస్తాడంతే. అది ఇస్కరియోతు యోధ. సరే, యేసు ప్రభుని అప్పగించాలనుకున్నాడు. చివరికి ఏమైంది? కీడు అతని మీదకి వచ్చింది. అతనే కీడు చేసుకున్నాడు. మరీ ఘోరం. చూసారా? ఎవరి వల్ల కీడు రావడం వేరు, నీకు నీవే కీడు తెచ్చుకోవడం వేరు. కారణం
కీడు నీ మీదకి వచ్చును, నువ్వు కీడు చేసావు. ముద్దు పెట్టి యేసు ప్రభుని అప్పగించాలని అనుకున్నావు కనుక ఖచ్చితంగా నీ మీదకి కీడు రావలసిందే. ఇస్కరియోతు యూదా చావవలసిందే. తనకు తానే ఎలాగ ఊరేసుకున్నాడు చెప్పండి, చూసారా? నిజంగా దేవునికి వ్యతిరేకమైతే ఎంత ఘోరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ఒక చూడండి, ఆడెవడో చూడండి, ఏవో ఇలాంటి డ్యాన్సులు వేసుకొని ఏవో ఎదవేసాలు వేసుకొని వెళ్తున్నాడు చూడండి. చూడండి, కొంతమందికి ఇలాంటి పిచ్చి ఉంటుంది. అంతే. నేను అంతకుముందు నాకు అలాంటిది ఈ క్లిప్ పంపించాను ఫస్ట్. నాకు మరీ బాగాలేకపోతే చూపించబుద్ధి అయితే ఎందుకు నాకు చిరాకు వస్తుంది. మళ్ళీ నాకు తర్వాత పంపించాడు ఎవడో. ఇదేంటిది, నేను చూసిందే కదా మళ్ళీ ఎందుకు పంపించారని చూసేసి లాస్ట్కి వెళ్ళేసరికి లాస్ట్ చూడలేదు, నేను ముందు చూశాను. మరి కొన్ని నేను చూడబుద్ధి అయ్యేది నాకు, కానీ లాస్ట్లో నీతి ఉంది కదా చూపించాలి. ఇది సరిగ్గా ఎత్తుకెళ్ళిపోయింది, బస్సు వేసండి. చూసారండి, మనిషికి కీడు చేస్తేనే దేవుడు ఊరుకోకపోతే దేవుడికే కీడు చేయాలనుకుంటే ఎలా ఉంటుందండి? అందుకే దేవుడితో పెట్టుకోకూడదు. ముని కొలలకు ఎదురుతనుట నీకు కష్టము. కనుక మానవ జీవితంలో మనిషి మీదకి వచ్చేటటువంటి కీడులు మంత్రాలతో పోగొట్టుకున్న జాలవని పాత నిబంధనలో చెప్పి కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్నాడు, అలా ఒకవేళ పోగొట్టుకోవాలనుకుంటే నువ్వు మేలు చేత కీడును జయించు. మేలు చేత నువ్వు పోగొట్టుకో. 3 యోహాను 1:11. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. అది చెడు కార్యాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇంకా వాటికి నువ్వు ఏదో ప్లాన్ ఇవ్వకు, అదేదో చేయాలని అనేసి. చెడే, ఏది మేలు ఏది కీడు, ఏది మంచి ఏది చెడు, ఏ కార్యాలు, నువ్వు ఏ కార్యాలకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఏ కార్యాలకు నువ్వు మంచి సలహా ఇస్తున్నావు. చదువమ్మా. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మంచి కార్యములను అనుసరించే నువ్వు నడుచుకో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మేలు చేసిన వాడు దేవుని సంబంధి ఎప్పుడు మేలు చేయాలి, ఎప్పుడు. ఎందుకంటే మేలు వలన కీడు కూడా పోతుంది కనుక. మేలు చేయవాడే దేవుని సంబంధి. ఇతరులకు ఎప్పుడు మేలు చేయి. నువ్వు కీడుతో జయించాలనుకున్నా అవదు. నువ్వు మోసం చేయాలనుకున్నావు అవదు. మోసం చేయాలనుకుంటే ఎలా మోసపోతావు, ఎలా మోసం చేస్తావు? మోసంతో అవదు. కీడుతో జయించాలనుకుంటే కీడు వలన జయింపబడలేవు. నువ్వే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతావు. నువ్వు మేలు చేయాలి. ఏమనుందమ్మా లాస్ట్? మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఇక్కడ నీకు అర్థమైపోదాహా, నేను దేవుని సంబంధిని. అవును, నేను దేవునికి సంబంధించిన వాడిని. నేను ఎప్పుడు మేలే చేయాలి. కీడు చేసిన వారికి కూడా మేలే చేయాలి. నేను దేవుని సంబంధిని. నువ్వు ఎవరి సంబంధివి? నువ్వు ఎవరు సంబంధించిన దానవు? నువ్వు ఎవరికి సంబంధించిన వాడవు? నేను దేవునికి సంబంధించిన వాడు. దేవునికి సంబంధించిన వాడు అయితే నువ్వు మేలు చేయి, కీడు చేయకు. కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేసిన వాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేసేవాడట దేవుని చూసినవాడు కాదట. అంటే మేలు చేసేవాడే దేవుని చూసినవాడు. అది అంటే వాక్యం చూశాను. దేవుని చూసినవాడు అంటే అది ఎందుకు వాక్యం ఉన్న వాక్యము దేవుడే ఉండను. ఈ వాక్యాన్ని చూసావంటే దేవుని చూసావు.
దేవుని చూసావంటే నువ్వు మేలు చేస్తావు. కీడు చేసేవు అని అంటే నువ్వు దేవుని చూచిన వాడవు కాదు. అంటే నీకు ఇంకా బైబిల్ అర్థం అవ్వలేదు. నిజమండి. ఈ కీడు చేయాలని అనుకునేవారు వీళ్ళెవరో దేవుని చూసిన వారు కారు. బైబిల్ అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో చేయాలని అనుకుంటున్నారు. నువ్వు పోతావు. ప్రియమైన దేవుని పిల్లరా, మేలు చేత నువ్వు జయించుకో. మంచితనంతో ఎదుటివారికి మంచిగా ఏదో చేసి నువ్వు దాన్ని కీడుని తప్పించుకో. అలాగే పాత నిబంధనలో సామెతలు 21:14 సామెతలు 21:14 సామెతలు 21:14 చాటునిచ్చిన బహుమానము చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. అదిగో చూసారా, చాటున ఇచ్చిన బహుమానము. చాటున ఎవరి మీదైనా నీకు కోపం ఉందనుకో, ఎవరైనా నీ మీద కోపపడిపోతున్నారు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలన్నమాట, చాటు నింపాలి. మళ్ళీ అందరికి తెలిసినట్టుగా నేను ఇచ్చాను అన్నట్టు బిల్డప్. మళ్ళీ చూసావు అందరి ముందు ఇచ్చావు, మళ్ళీ ఇది కోపమే మళ్ళీ ఆల్రెడీ అసలే తలపోటు. అందరికి తెలిసినట్టుగా నువ్వు మళ్ళీ చేసావు అనుకో, మళ్ళీ తలపోటు. అది ఎలా చేయాలంటే దీన్ని ఏం బైబుల్ అండి నిజంగా, టెక్నిక్స్ ఇవి. చాటునిచ్చిన బహుమానం చాటున మళ్ళీ ఎవరికి తెలియకూడదు అనమాట. అంటే అతడు పరుగు పోకూడదు, నీ పరుగు పోకూడదు, మీ ఇద్దరు చూసా కుడి చేతిని తెలుస్తుంది ఎడం చేతి తెలియకూడదు అన్నారు కదా. ఇదే మరి ఇది చాటున ఇచ్చినటువంటి బహుమానం అట. కోపమును చల్లార్చును. కోపము చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చూసారండి, బైబిల్లో నిజంగా మేలు చేత కోపంగా ఉన్నాడు కదా, నీ మీద అతను చాలా వేడివేడిగా ఉన్నాడు కదా, నువ్వేం చేయాలి? నువ్వు ఇక్కడ చూడు, నేను ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తాను అని అనుకున్నావు అనుకో, అయిపోయినట్టే, నీకు అయిపోయినట్టే. అప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు చాటున ఇచ్చినటువంటి బహుమతి. ఎంత చక్కగా చెప్పాడండి. బైబిల్లో మనిషి ఏమేమి చేస్తాడో ఏమేమి చేయకూడదు, మానవుని మీదకి వచ్చేటటువంటి ఈ కీడులు మేలు ఇవి ఎలా పోగొట్టుకోవాలి, ఎలా రప్పించుకోవాలి, ఇది ఎలా వస్తాయో పిల్లలను కన్నాడు గనక తండ్రి అయిన దేవుడు ఒక తండ్రిగా ఈ మాటలన్నీ దేవుడు బైబిల్లో రాయించాడండి. మంచి దేవుడు చక్కగా రాశాడు. ఏ తండ్రి చెప్పడండి ఇలా చెప్పడండి, ఏ తండ్రి భూమి మీద ఏ తండ్రి చెప్పడు. పరలోకమందున్న దేవుడే, ఎందుకంటే దేవుడే నిజమైన మన తండ్రి. అన్నీ ఆయన రాశాడు బైబిల్లో. ఇవి కానీ నువ్వు వాక్యములు విని దానిని గైకొనగలిగితే నీకేదైతే దేవుడు చెప్పాడో అవి నువ్వు చూస్తూ ఉంటావు. అప్పుడు నీకు అనిపించాలి, నేను అలా చేశాను అందుకే ఇలా జరిగింది, ఎలా చేశాను అందుకే ఇలా జరిగింది, దేవుడు అన్నాడు ఇలా చేస్తే ఇలాగ అవుతుందనని. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ ఎంత మంచి పుస్తకం అండి. లోకంలో ఉన్నోళ్ళు కీడు పోగొట్టుకోవాలంటే, మేలు చేత పోగొట్టుకోవాలని తెలియక లాయర్ల దగ్గరికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు, అందరినీ కలుసుకుంటారు. కానీ అది పోవాలంటే నువ్వు ఎప్పుడు మేలు చేయాలి. దేవునికైనా మనిషికైనా ఎవరికైనా మేలు చేయి. నీ మీదకి రాబోయేది ఎలా పోతుందో నువ్వు చూడు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, పిల్లలుగా మాకు మీరు ఎప్పుడో ఎన్నో విషయాలు తండ్రి మీరు రాయించారు. ఇవన్నీ మాకు అర్థం అవ్వాలి, ఇవన్నీ మేము చెయ్యాలి. మీరు చెప్పిన మాటల ప్రకారంగా మేము చేసినప్పుడు మీరు ఆనందించాలి. మీ పిల్లలు ఇవన్నీ ఆలోచించి గ్రహించుకొని గైకొనగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.